అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 7. సో ఇవాళ మనం 3 మ్యాంగో స్పెషల్ రెసిపీస్ని చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ మ్యాంగో రైస్ అండర్ 10 minutes. మ్యాంగో రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్, గ్రేటెడ్ మ్యాంగో, గ్రీన్ చిల్లీస్, సన్నగా తరిగిన ఆనియన్, పల్లీలు, రెడ్ చిల్లీస్, కరివేపాకు, పోపు దినుసులు, నెయ్యి, పసుపు, ఉప్పు. ముందుగా ఇండక్షన్ పైన కడాయిని పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి అయితే హీట్ అయిపోయింది. ఇందులోకి 2 tablespoons ఆఫ్ ఘీని యాడ్ చేసుకుందాం. ఘీ అయితే వేడి అయిపోయింది. ఇందులో కొన్ని పోపు దినుసులు వేసుకుందాం. అలానే కొన్ని పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా, కరివేపాకు, కాస్త పల్లీలు అన్నీ కలిపి వేయించుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుందాం. ఒక 2 minutes పాటుగా ఫ్రై అయ్యాక గ్రేటెడ్ మ్యాంగోని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కాస్త పసుపుని వేసుకోవాలి. మ్యాంగో ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఒక 2 to 3 minutes పాటుగా ఫ్రై చేసుకొని 1 bowl ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ఫుల్ మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఈ మ్యాంగో రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ అండ్ ట్యాంగీ ఉందండి. ఈ డిష్ని మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో సాల్సా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ 1 cup, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 cup, చిన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు 1 cup, 4-5 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1/2 cup సన్నగా తరిగిన కొత్తిమీర, 1 tablespoon మిరియాల పొడి, 1/2 tablespoon ఉప్పు, 2 tablespoons తేనె, 1 నిమ్మకాయ రసం. మ్యాంగో సాల్సా ఇంగ్రీడియంట్స్ని ఒక బౌల్లోకి మిక్స్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఉల్లిపాయలను వేసేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకేసారి ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి 1 tablespoon నల్ల మిరియాల పొడిని వేసేసుకుందాం. అలానే తగినంత ఉప్పు, కాస్త స్వీట్ ఫ్లేవర్ రావడానికి కొంచెం తేనె యాడ్ చేసుకుందాం. ఈ మిక్చర్లోకి 1 cup మ్యాంగో ముక్కల్ని వేసేసుకుందాం. ఇవి సాఫ్ట్గా మ్యాంగో పీసెస్ బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ లేకుండా టేస్టీ అండ్ హెల్దీ మ్యాంగో సాల్సా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. ఈ మ్యాంగో సాల్సాని అయితే నేను చపాతీలో పెట్టి రోల్ చేసేస్తున్నాను. మ్యాంగో సాల్సా అయితే చాలా టేస్టీగా ఉంది. జస్ట్ వితిన్ 5 minutesలో ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది. సో మన ఫైనల్ రెసిపీ ఫర్ ద డే వచ్చేసి మ్యాంగో చికెన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్, మ్యాంగో పల్ప్, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్, తేనె, ఉప్పు, లిటిల్ ఆయిల్ ఫర్ బ్రషింగ్. ముందుగా ఒక బౌల్లోకి చికెన్ మ్యారినేషన్ని రెడీ చేసుకుందాం. ఇందులోకి కాస్త సోయా సాస్ని యాడ్ చేసుకుందాం. 1/2 teaspoon వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కాస్త చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 tablespoon సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఈ మ్యారినేషన్ చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకొని ఒక 30 minutes పాటుగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లెండర్లోకి 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని గ్రైండ్ చేసుకుందాం.
ఈ మిక్స్చర్ని బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం కడాయిని ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేసుకుందాం. కడాయి హీట్ అవ్వగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్లోకి మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం కడాయిలో మ్యాంగో సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇందులోకి కాస్త చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కాస్త హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యాంగో సాస్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. స్వీట్ అండ్ డెలిషియస్ మ్యాంగో చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. చూసారు కదా ఈ క్విక్ అండ్ ఈజీ మ్యాంగో చికెన్ రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.